అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం 192 డివిజన్ చంద్రనగర్ కాలనీలో నూతనంగా వేసిన సీసీ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక మాజీ కార్పొరేటర్ రాజీతేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరై కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డు గుంతలమయంగా ఉండేదని ఎట్టకేలకు రోడ్డు వేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాజీతేంద్రనాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రాజీతేంద్రనాథ్ చుట్టుపక్కల కాలనీలో పర్యటించి కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, మోయి సుజాత మరియు కాంగ్రెస్ నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డూ రెడ్డి, దిడ్ల స్వామి, సర్వేష్ యాదవ్, సంపత్ యాదవ్, దేవ, రాజేందర్ యాదవ్, వెంకట్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. చూడు సంపత్ భాయ్ అవునా కదా మేడం రెగ్యులర్ గా ట్యాంకర్ పంపించేవాళ్ళు అడగండి. థ్యాంక్ యూ ఆంటోనీ. జిజేందర్లకు చాలా ధన్యవాదాలు. మీరు పెద్ద మనిషి. ధన్యవాదాలు. సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా కాలనీ పట్టించుకొని ఈ విధంగా ఈ రోడ్ అంతా గుంతలు ఉండే కల్వర్ట్ని కూడా మంచిగా చేసి రిపేర్ చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా చంద్రనగర్ కాలనీ. 191 డివిజన్ మచ్చబులారంలో మరి ఈ జంక్షన్ డెవలప్మెంట్ ఏదైతే బాక్స్ డ్రైన్ వేసామో అప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 crores తోటి బాక్స్ డ్రైన్ వేయడం జరిగింది. చంద్ర అది మోత్కులో కుంటా నుండి తీసుకొని అప్ టిల్ మన రెడ్డి ఎన్క్లేవ్ వరకు వేయించాము. అప్పుడు అసలు ఈ వాటర్ అంతా ఏదైతే చెరువుల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా కాలనీలలో ఓవర్ఫ్లో అయ్యేది. ఆ మధ్యలో ఈ జంక్షన్ డెవలప్మెంట్ కాలేదు. ఇంకా ఇప్పుడు ఇది రోడ్ వైడనింగ్ చేసి తర్వాత ఏదైతే బాక్స్ డ్రైన్ పైన స్లాబ్స్ ఉన్నాయో అవన్నీ వేయించి ఈ కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే అవన్నీ త్వరలో కంప్లీట్ చేద్దామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.